వైసీపీ అరాచక పాలనను అంతం చేయడానికి ప్రజలంతా సిద్ధం కావాలని హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం కల్లూరులో స్వర్ణాంధ్ర సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లలో వైసీపీ నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఎన్నెన్నో చేశాము, ఏమో చేశాము అన్ని బుడగపు కబుర్లు చెప్పుకుంటూ మీ ఓట్ల కోసం మీ ముందుకు వచ్చింది. ఒకటే అడుగుతున్నా నేను, జగన్ని ఏం చేసావయ్యా నువ్వు ఇన్ని సంవత్సరాలు? ఏదో మాట తప్పనంటూ మంట పెట్టేశావు రాష్ట్రానికి, అలాగే మడమ తిప్పనంటూ మెడలు విరిచేశావు, అలాగే మద్యపాన నిషేధం అంటూ పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం నీ మద్యపానంలో వ్యాపారంలో పోసేశావు. అలాగే జగనన్నంటూ జరగలా పీడిస్తున్నావు, అలాగే మావయ్యనంటూ మనోభావాలను మంట కలుపుతున్నావు, తగలబెడుతున్నావు, అలాగే నవరత్నాలంటూ నవనాడులను పీడిస్తున్నావు. అలాగే నేనున్నానంటూ, అవును నువ్వు ఉన్నావు, నువ్వు లేకుండా ఎక్కడ పోతావు, పోయే సమయం దగ్గర వచ్చింది. నేనున్నానంటూ నీ యొక్క అంటే ఎంత దారుణంగా గర్వంగా నువ్వు వ్యవహరిస్తున్నావో అది ప్రజలు చూస్తున్నారు. అలాగే దళితులకు అండగా ఉంటానని చెప్పి ఆ దళితుల చావులతో నీ యొక్క ఆకలి కేకలు ఆర్పుకుంటున్నావు. నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు అంటూ ఆ అక్క చెల్లెలు అన్నదమ్ముల ఆస్తిలోనే వాటాలు అడుగుతున్నావు. నా అక్క చెల్లెళ్ళు అంటూ వాళ్ళు ఉసురు పోసుకుంటున్నావు. అలాగే ఈ యొక్క అమరావతి రైతుల మెతుకుల్ని రక్తపు బుద్ధలా మార్చుకుంటావు. ఏపీ సీఎం జగన్ పై విజయవాడలో రాయితో దాడి జరిగింది.